పామూరులో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, కనగిరెడ్డి ఎస్పీపీ సాయి ఈశ్వర్ యశ్వంత్ ఆదేశాల మేరకు పామూరు సర్కిల్ సిఐఎం భీమా నాయక్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పామూరు ఎస్ఐ కిషోర్ బాబు, సిఎస్ పురం ఎస్ఐఎం వెంకటేశ్వర్ నాయక్, వెలిగండ్ల ఎస్ఐ కృష్ణపావని, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. శాంతి భద్రతలను కాపాడుతూ ప్రాణాలు నర్పించిన అమరవీరులను గౌరవించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించబడింది. వీరి త్యాగాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని అధికారులు పేర్కొన్నారు. పోలీసులకు వందనం పోలీస్ అమరవీరులకు వందనం పోలీస్ అమరవీరులకు ప్రజల ప్రాణాల కోసం పోలీసులను ప్రాణాలు పరంగా పెట్టిన పోలీసులు అమర పోలీసులకు అంటే ప్రతి సంవత్సరము 21 అక్టోబర్ అంటే అందరికీ గుర్తుకొచ్చేది పోలీస్ అమరవీరుల దినోత్సవం. పోలీస్ అమరవీరుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటామనేది గతంలో మీరందరూ వినే ఉంటారు. ఈ రోజున ఎందుకు మనం జరుపుకోవాల్సి వస్తుందంటే, భారతదేశంలో యూనిఫామ్ సర్వీసు పోలీసు వ్యవస్థ ప్రజల కోసం రహస్యం పనిచేసే క్రమంలో చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. అది నక్సలైట్లు వల్ల కానీ, సంఘ విద్రోహ శక్తుల వల్ల కానీ. ఒక 4-5 రోజుల క్రితం తెలంగాణలో ఒక రియాజ్ అనేవాడు ఒక కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్న సందర్భంలో కట్టితో పడిచి చంపేశాడు. మీరందరూ చూసే ఉంటారు. సో అందువల్ల అటువంటి అమరవీరులను గుర్తు చేసుకోవడానికి ఈరోజు 21 అక్టోబర్ని మనం తీసుకోవడం జరిగింది. భారతదేశంలో ఇది భారతదేశం మొత్తం జరుగుతుంది. భారతదేశంలో జరిగే ప్రతి ఒక్క అమరవీరుని స్మరించుకుంటూ ఈ రోజు మనం ఈ కార్యక్రమం మొదలు పెడతాం. ఇక్కడ నుంచి ఈ రోజు అమరవీరుల దినోత్సవం అయితే ఈ రోజు నుంచి ఒక వారం రోజులు వారోత్సవాలు, అమరవీరుల వారోత్సవం జరగడం స్టార్ట్ అవుతుంది. దాంట్లో భాగంగా మీ అందరికీ ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్ యొక్క ఫంక్షనింగ్ మీకు తెలియజేయడము, అట్లాగే మీలో